నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను ప్రదీప్ రెడ్డి. ఇక ఈ మధ్య ఈ ల్యాండ్ రేట్స్ కానీ ప్లాట్ల రేట్లు కానీ పెరిగిన తర్వాత చాలామంది అంటే సొంత రక్త సంబంధికుల మధ్యలోనే గొడవలు ఎక్కువవుతున్నాయి. ఈ ఆస్తి నాకు, ఈ ఆస్తి నీకు, దీని మీద నాకు హక్కు ఉందంటారు. ఎప్పుడో ఒక 50 ఏళ్ళ కింద పెళ్ళి అయిపోయిన వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి కొత్తగా కేసులు వేస్తున్నారు. ఆ ఆస్తిలో వాటా అడుగుతున్నారు. నిజంగా అసలు ఎవరి ఆస్తి మీద ఎవరికి హక్కు ఉంటుంది అనేది చాలా ఒక పెద్ద చిక్కు ప్రశ్న. ఏదో పోయి ఒక అడ్వకేట్కు డబ్బులు ఇస్తారు, ఆయన సరే అని కేసు వేస్తారు, అది లిటిగేషన్లో పడిపోతుంది. కానీ అది నిజంగా వాళ్ళ మీకు హక్కు ఉందా లేదా తెలియనికే మళ్ళీ ఇంకో 10 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే కోర్టు కేసులు అనేవి అంత తొందరగా తేలవు కాబట్టి, టైం తీసుకుంటాయి కాబట్టి వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతుంటారు. నిజంగా ఈ ఆస్తి హక్కు ఎవరికి ఉంటుంది, తాత ఆస్తి మీద ఎవరికి హక్కు ఉంటుంది, తండ్రి ఆస్తి మీద ఎవరి హక్కు ఉంటుంది, భర్త ఆస్తి మీద భార్యకు ఎంత ఉంటుంది, పిల్లలకు ఎంత ఉంటుంది అనేది చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఈ డౌట్స్ క్లియర్ చేయడానికే మన స్టూడియోకి వచ్చారు ప్రముఖ అడ్వకేట్ వాకటి కృష్ణ గారు. కృష్ణ గారు నమస్తే అండి. థ్యాంక్ యూ ప్రదీప్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నిజంగా ఈ ఆస్తుల గొడవలు అయితే చాలా ఎక్కువైనాయండి. అవునండి. మరి ల్యాండ్ రేట్లు కానీ ఇవన్నీ పెరిగిన తర్వాత నిజంగా అసలు ఎవరి ఆస్తిలో ఎవరికి హక్కు ఉంటుంది అంటే, కొన్న ఆస్తి వారసత్వంగా వచ్చిన ఆస్తి ఉంటుంది కదా, ఎవరి ఆస్తి మీద ఎవరికి హక్కు ఉంటుంది? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. దీనికి మనము మీరు చెప్పిన క్వశ్చన్కి మనం తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఏంటంటే, ఇవాళ ల్యాండ్ రేటు, ఫ్లాట్ రేటు చాలా బాగా పెరిగిపోవడం జరిగింది. వ్యవసాయ భూములు కూడా చాలా పెరిగిపోవడం జరిగింది. ఖచ్చితంగా దీని గురించి తెలుసుకోవాల్సిందే. మనం ఒక ట్రాన్సాక్షన్ ప్రాపర్టీ తీసుకుంటున్నామంటే మనం చాలా గమనించాల్సింది ఏంటంటే, ఆ ప్రాపర్టీ ఎలా వచ్చింది అనేది తీసుకుంటే ఒక 3 చట్టాలు ఉంటాయి. ఒకటి హిందూ వారసత్వ చట్టం 1956 సెక్షన్ 5 ప్రకారంగా మనం తెలుసుకోవాల్సింది. ఈ హిందూ వారసత్వ చట్టం 1956 మళ్ళీ సవరించిండ్రు. 2005 యాక్ట్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చిండ్రు. తర్వాత 2005 మళ్ళీ అమెండ్మెంట్ చేసి మన ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసిందో 2020లో మళ్ళీ ఒక అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఓకే, ఈ మూడింటి మధ్య మనం తెలుసుకోవాల్సిన పాయింట్ చాలా అవసరం. ఒక తండ్రి ఆస్తి పిల్లలకి ఎలా వస్తుంది అనేది 1956లో హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం 1956 హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారంగా, హిందూ వారసత్వ చట్టం ప్రకారంగా హిందువులు కానీ, బుద్ధులు కానీ, సిక్కులు కానీ మొత్తము ఎలాంటి కేంద్రపాలిత ప్రాంతాలు అన్ని కలుపుకొని ఒకే యాక్ట్ తీసుకురావడం జరిగింది 1956లో గవర్నమెంట్. అప్పుడు వారసత్వ చట్టం ఏం చెప్పేదంటే, ఇక్కడ డిస్క్రిమినేషన్ చూపించారు. అంటే ఓన్లీ కుమారులకు మాత్రమే, అంటే తండ్రి నుంచి తాత నుంచి ఓన్లీ మగపిల్లలకు మాత్రమే ఈ ఆస్తి సంక్రమించాలి అని 1956 యాక్ట్ చెప్పడం జరిగింది అనమాట. ఆడపిల్లలకు అనేది డిస్క్రిమినేషన్ చేయడం, అంటే వాళ్ళకి ఈ హక్కు లేదు, ఓన్లీ వంటింటి కుందేళ్ళు అని 1956లో వాళ్ళు ఈ యొక్క హక్కును రిమూవ్ చేసి, అంటే ఈ చేర్చలేదు వాళ్ళు 1956లో. ఓన్లీ మేల్కి మాత్రమే అకార్డింగ్ టు 1956 హిందూ సక్సెషన్ ప్రకారం ఓన్లీ మేల్ ఓన్లీ ఎలిజిబుల్ ఫర్ ద ప్రాపర్టీ రైట్స్. ఒకవేళ మేల్స్ లేకపోతే అంటే ఇక్కడ ఎస్ మీరు అనే క్వశ్చన్ మంచి. 1956 ప్రకారంగా మేల్స్ లేకపోతే తండ్రి ఆస్తి కూతురుకు వాళ్ళే, ఇప్పుడు కూతురుని కొడుకుని ఎవరినో ఇల్లరికం తెచ్చుకున్న వాళ్ళు వాళ్ళకి చేసేవాళ్ళు. అది ఉంది, ఆ పాయింట్ ఉంది జనరల్గా. కానీ రంగరంగ ఏమవుతుందంటే 2005 వరకు, 1956 నుంచి 2005 వరకు మనకు యూపీఏ గవర్నమెంట్ చేసేంత వరకు ఇది అంటే మేల్ సామ్రాజ్యమే ఉందన్నమాట. అంటే అప్పట్లో మన దగ్గర ఎన్టీఆర్ ఏదో ఆడపిల్లలకు హక్కు ఇచ్చిండు అని, ఆడపిల్లలకు హక్కు అనేది 1984లో తీసుకురావడం జరిగింది. ఓన్లీ తెలుగు 1984లో ఓన్లీ, అంటే ఇండియా మొత్తంలో లేదు, ఓన్లీ ఏపీలో. 1984లో ఈ ఎన్టీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆడపిల్లలకు హక్కు తీసుకురావడం జరిగింది. వాస్తవం అది ఇప్పుడు ఏపీ రిఫార్మ్స్ యాక్ట్ ప్రకారంగా చేసిరు, అంటే ఏపీ వరకే, కానీ ఇండియా మొత్తం లేదు. ఇలా కాదు. 2005లో యూపీఏ గవర్నమెంట్ ఏం చేసింది అంటే, అప్పుడు మనకు మన్మోహన్ సింగ్ ఉన్నారు. అప్పుడు ఆ మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఏం చేసిందంటే, ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది, అరే అంటే ఏ డిస్క్రిమినేషన్ చూపిస్తున్నాం మహిళలు అంటే. అలా కాదు, తాత ఆస్తి కానీ తండ్రి ఆస్తి కానీ, దీన్ని ఏమంటే హెచ్యుఎఫ్ అంటాం, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అంటాం. అంటే అందరికీ సమానంగా ఉండాలి అని చెప్పి 2005 హిందూ సక్సెషన్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. అంటే దాన్ని 1956 సవరణ చేసి సెక్షన్ 5 ప్రకారంగా తండ్రి ఆస్తి సమానంగా, సెక్షన్ 5 హిందూ సక్సెషన్ యాక్ట్ 2005 ప్రకారంగా తండ్రి ఆస్తి కానీ తాత ఆస్తి కానీ కుమారులకు కుమార్తెలకు సమానంగా ఉండాలని చెప్పడం జరిగింది 2005లో. ఇక్కడ ఒక చిన్న డౌట్ వస్తుంది, చెప్పండి. ఇప్పుడు తండ్రి ఆస్తి అంటే తండ్రి సొంతంగా కష్టపడి సంపాదించింది ఉంటుంది, ప్లస్ వారసత్వంగా ఆయనకు వచ్చింది ఉంటుంది.
రెండింటి మీద వీళ్ళకి సమానమైన హక్కు ఉంటుందా, లేదంటే ఈయన సంపాదించిన ఆస్తి ఎవరికైనా ఇవ్వచ్చా? లేదు, కరెక్ట్ క్వశ్చన్ అడిగారు మీరు. ఇప్పుడు తండ్రి ఆస్తి కాకుండా తాత ఆస్తి ఉంటుంది కదా, అంటే ఎవరైతే కుమారులు కుమార్తెలు ఉంటారో తాత ఆస్తి వంశపరంపరంగా ఇన్హెరిటెన్స్గా వచ్చిన ఆస్తి మాత్రమే కుమారులు కానీ కుమార్తెలు అని కానీ వీళ్ళు సర్వహక్కులు వీళ్ళకే ఉంటాయి. ఓకే, అంటే వాళ్ళ తాత ఆస్తి సమానంగా తీసుకునే హక్కు వీళ్ళకు ఉంటుంది. కానీ తండ్రి ఆస్తి, తండ్రి సంపాదించిన ఓన్గా వాళ్ళ తండ్రి నుంచి వచ్చిన కాకుండా తండ్రి ఓన్గా సంపాదించిన ప్రాపర్టీ, తాను జీవించినంత కాలం ఎవరికైనా ఇవ్వచ్చు, ఎవరికైనా చేయొచ్చు, చేసే రైట్ తండ్రికి ఉంటుంది. ఓకే, కానీ ఈ వంశపరంపరంగా వచ్చిన ప్రాపర్టీ మాత్రం కుమారులకు కుమార్తెలకు సమానంగా 2005 ప్రకారంగా చెందుతుంది. ఓకే, తండ్రి మాత్రం ఎవరికైనా ఇవ్వచ్చు, ఆయన జీవిత తండ్రి బతుకున్నంత వరకు ఎవరికైనా ఇవ్వచ్చు. ఓకే. సో ఇక్కడ మెయిన్ ఇంకొక పాయింట్ ఏంటంటే 2005 కంటే ముందు, తండ్రి చనిపోక ముందు ఒక ఫ్యామిలీ కంప్లీట్గా HUF అంటాం, అన్డివైడెడ్ ఫ్యామిలీ ఒకవేళ ప్రాపర్టీ డివైడ్ చేసుకుంటేనేమో కుమార్తెలు క్లెయిమ్ చేసుకునే అవకాశం లేదు. ఇప్పుడు 2005 కంటే ముందు తండ్రి ఉంటాడు, తండ్రికి ఒక ముగ్గురు కుమార్తెలు ఉంటారు, ముగ్గురు కుమారులు ఉంటారు. వాళ్ళ ఆస్తిని ఒకవేళ 2005 కంటే ముందు వాళ్ళ నాన్న చనిపోయి ఉండి ఒకవేళ డివైడ్ చేయకుంటేనేమో కుమార్తెలు కూడా ఎలిజిబులే, అంటే కుమార్తెలు కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ తండ్రి బతికుండి అది యొక్క ప్రాపర్టీని ఈమె మ్యారేజ్ చేసి ప్రాపర్టీని డివైడ్ చేసి ఉంటే మాత్రం వీళ్ళు ఎలిజిబుల్ కాదు. ఓకే, 2005 కంటే ముందు అంటే మామూలుగా ఒక కుమార్తె మ్యారేజ్ అయిన తర్వాత సెక్షన్ 5 ప్రకారంగా ఇప్పుడు 2020 హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారంగా తీసుకుంటే ఏంటంటే 12 సంవత్సరాల వరకు, అంటే పెళ్ళి అయ్యి 12 సంవత్సరాల లోపే క్లెయిమ్ చేసుకోవాలి. 30 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత నా ప్రాపర్టీ మా నాన్న ప్రాపర్టీ నాకు రావాలంటే కుదరదు. ఇండియా గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రతి ఒక్కరు ప్రాపర్టీ కొనేటప్పుడు ఆ ఆస్తి ఎలా వచ్చింది, ఎంతమంది కుమార్తెలు ఉన్నారు, ఎంతమంది కుమారులు ఉన్నారు, వాళ్ళందరూ కలిసి ప్రాపర్టీ పార్టిషన్ చేసుకుని చేస్తేనే మీరు ఆ ప్రాపర్టీ కొనడం మంచిది. లేకపోతే లీగల్గా వాళ్ళు వచ్చి కేసు వేస్తే ఈ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు క్లెయిమ్ కూడా 20 సంవత్సరాలు ఇది సివిల్ ప్రొసీజర్ ప్రకారంగా. అంటే ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం పెళ్ళి అయినాక 12 years లోపల ఆస్తి మీద మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. 12 years తర్వాత దాటితే ఇక క్లెయిమ్ చేసుకుని రాదు. ఓకే, ఇప్పుడు 2020 అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారంగా ఖచ్చితంగా ఒక మహిళలు తండ్రి ఆస్తి రావాలి, తాత ఆస్తి రావాలి అనుకుంటే 12 సంవత్సరాల లోపే మీరు క్లెయిమ్ చేసుకోండి. ఓకే, 12 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మీరు క్లెయిమ్ చేసుకుంటే కుదరదు, ఇంకా వాళ్ళకి ఆప్షనే ఉండదు. ఓకే, అంటే ఇప్పుడు కొత్త చట్టం ప్రకారంగా అంటే 12 సంవత్సరాల లోపే మీరు క్లెయిమ్ చేసుకో. 12 సంవత్సరాల లోపు నీ అన్నదమ్ములు మంచిగా ఉండి ఓకే ఉంటే ఉన్నా కూడా ఎవరైతే విక్రయదారుడు కొంటూ ఉంటాడో ఖచ్చితంగా వాళ్ళ అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు, అన్నలు ఎంతమంది ఉన్నారు, తమ్ముళ్ళు ఎంతమంది ఉన్నారు చూసుకొని వాళ్ళు లీగల్ ఎయిడ్ చూసుకొని వాళ్ళు ఓకే అనుకున్న తర్వాత వాళ్ళ ఎన్ఓఎస్ తీసుకున్న తర్వాత మనము వాళ్ళ సంతకాలు పెట్టిన తర్వాతనే మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవడం మంచిది. ఓకే, అట్లా ఎవరైనా కొనే వ్యక్తులు ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, తాత ఆస్తి మనమనికి మనమరాలకి కూడా సేమ్ హక్కు ఉంటుందా? ఖచ్చితంగా మనమనికి ఎంతైతే హక్కు ఉంటుందో, అంటే మన తాత ఆస్తి తండ్రి తర్వాత తన మనమనికి ఎంత ఆస్తి ఉంటుందో, ఎంత అయితే రైట్ ఉంటుందో మనమరాలు కూడా అంతే రైట్ ఉంటుంది. యాజ్ ఫర్ 2005 హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారంగా సెక్షన్ 5 ప్రకారంగా అదే చెప్తుంది, 2020 కూడా అదే చెప్తుంది. సో కొంచెం రిఫార్మ్స్ అనేది చేయడం జరిగింది. 2004కు 2020కి చేంజ్ ఏంటంటే 2005కి 2020కి ఏంటంటే 1956లోనేమో ఓన్లీ మహిళలు లేదు, 2005లో మహిళలు చేర్చిండ్రు, అందరు సమానులే. కానీ ఇక్కడ ఏంటంటే అప్పటికి తండ్రి చనిపోక ముందు డివైడ్ చేసి ఉంటేనేమో ఎలిజిబుల్ కాదు, తండ్రి చనిపోయిన తర్వాత డివైడ్ చేయకపోతే కూడా వీళ్ళు ఎలిజిబులే. తండ్రి చనిపోయిన డివైడ్ చేయలేదు, ఒక తండ్రి బతికి ఉండి డివైడ్ చేసి పెళ్లి చేస్తేనేమో ఈమె ఎలిజిబుల్ కాదు. HUF అంటాం, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. చూసుకోవాలి జాగ్రత్తగా, చూసుకున్న తర్వాత తండ్రి బతికున్నా కూడా లేదా చనిపోయినా కూడా ఆ ఫ్యామిలీలో ఆ ప్రాపర్టీని డివైడ్ చేసుకోకపోతే అందరూ కుమార్తెలు ఎలిజిబులే. ఓకే, ఖచ్చితంగా యాజ్ ఫర్ 2020 అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారంగా. అంటే ఇప్పుడు చాలా మంది కేసులు కూడా వేస్తుంటారు కదా, ఇప్పుడు పెళ్ళిళ్ళు అయింటాయి 20-30 సంవత్సరాల కింద 40 ఏళ్ళ కింద పెళ్ళిళ్ళు అయింటాయి, ఇప్పుడు రేట్స్ పెరిగినాయి, ల్యాండ్ రేట్లు పెరిగినాయి, నాకు కూడా హక్కు ఉంది అని కేసులు వేస్తారు, మరి అవి కోర్టుల దాకా వెళ్తున్నాయి, స్టే వస్తున్నాయి, అవన్నీ నడుస్తున్నాయి. ఖచ్చితంగా కాబట్టి ప్రతి ఒక్క ఇప్పుడున్న ఈ హిందూ మ్యారేజ్ అంటే ఇది లీగలా ఇల్లీగలా? అంటే ఇప్పుడు లీగలే, 100% లీగలే. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆడకూతుళ్ళను, ఆడవాళ్ళను, మన చెల్లెలను కానీ అక్కలను కానీ చూసుకునేటప్పుడు ఎవరైతే ఉన్నారో
తండ్రి చనిపోయినా ఉన్నా కూడా తల్లిదండ్రులను కానీ ఒక ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం ఏమని చెప్తుందంటే, ఇంకొక మంచి క్వశ్చన్ అడిగారు మీరు, ఏమడుగు చెప్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు బతికి ఉండి కూడా నేనేం చేస్తా ప్రాపర్టీ నా పిల్లల మీద చేస్తా, నా కూతుర్ల పైన కుమారుల పైన చేస్తా అని చేసిన తర్వాత కుమారులు కానీ కుమార్తెలు కానీ పట్టించుకోకపోతే కూడా నీవు చేసిన ప్రాపర్టీ మళ్ళీ తీసుకోవచ్చు. ఓకే. ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారంగా. కాబట్టి ఇది మెయింటెనెన్స్ ఆఫ్ మళ్ళీ సపరేట్ ఇది డొమెస్టికల్ మన మెయింటెనెన్స్ ఆఫ్ కేసు వేసుకోవడం కదా. గిఫ్ట్ డీడ్ కాకుండా కొంతమంది తెలివిగా ఏం చేస్తారు, సేల్ డీడ్ చేసుకుంటారు. నువ్వు సేల్ డీడ్ చేసుకున్నా కూడా, గిఫ్ట్ డీడ్ చేసుకున్నా కూడా తల్లిదండ్రులకు మెయింటెనెన్స్ కరెక్ట్ లేకపోతే, మొన్ననే ఎక్కడ అంటే మన వరంగల్లోనే అంటే హిందూ సిటిజన్ యాక్ట్ ప్రకారంగా, అంటే సిటిజన్ యాక్ట్ ప్రకారంగా ఒక వ్యక్తి తను బతికే హక్కు ఆయనకు ఉంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 19 ప్రకారంగా, ఆర్టికల్ 21 ప్రకారంగా ఈ యొక్క సమాజంలో ఫ్రీగా బతికే హక్కు తనకుంది. తాను తన పిల్లలు ఖచ్చితంగా చూసుకోవాలి. చూసుకోకపోతే తాను అయితే ప్రాపర్టీ అక్కడ వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేసిండో ఆ ప్రాపర్టీని రిటర్న్ చేసుకునే హక్కు ఇండియన్ సిటిజన్ యాక్ట్ చెప్తుంది. ఓకే. ఎట్లయినా అంటే సేల్ డీడ్ చేసినా గిఫ్ట్ డీడ్ చేసినా తీసుకోవచ్చు. అప్పటి వరకు అయితే హక్కు ఉంటుంది, అక్కడ హక్కు ఉంటుంది. ఓకే. ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే, మనం గమనించాల్సిన పాయింట్, ఎవరైతే కొనేటప్పుడు ఈ మహిళలతో కొనేటప్పుడు కానీ వీళ్ళతో కొనేటప్పుడు కానీ మనం తీసుకునేటప్పుడు ఏదైతే ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఏంటంటే, ఇక్కడ మనము గమనించాల్సింది ఇంకొక ప్రకారంగా ఉంటుంది. అంటే తనకు ఎంతమంది భార్యలు, ఎవరైతే తాతలు ఉంటారో ఎంతమంది భార్యలు, ఆ ప్రాపర్టీ 2 రకాలుగా వస్తుంది మళ్ళీ వారసులు. అంటే రెండో భార్య ఎలిజిబుల్ కాదు, కానీ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1956 ప్రకారంగా ఫస్ట్ మ్యారేజ్ ఉండి సెకండ్ మ్యారేజ్ ఉంటేనేమో వైడ్ మ్యారేజ్ అంటాం వాటిని. అంటే వాళ్ళకు ఈమెకు పిల్లలు సంతానం కాకుండా నెక్స్ట్ ఆమెకు సంతానమయ్యి ప్రాపర్టీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మెయిన్ 50% ట్రాన్స్ఫర్ వాళ్ళకి చేయొచ్చు, 50% భార్యకు చేయొచ్చు, కానీ సెకండ్ భార్యకు చేయడానికి రాదు. కానీ ఈమెకు పిల్లలుండి ఇంకో మ్యారేజ్ చేసుకుంటే ఆమె ఎలిజిబుల్ కాదు. కాకపోతే యాజ్ ఫర్ ఇన్హెరిటెన్స్ ప్రకారంగా, వారసత్వంగా వాళ్ళు తల నీ బ్లడ్డే కాబట్టి నీ డిఎన్ఏ కాబట్టి వాళ్ళకు ప్రాపర్టీ చేయడానికి నీ ప్రాపర్టీ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ నీ వంశపరంపరంగా అనేది లీగల్గా మళ్ళీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళకి లీగల్గా ఆ ప్రాపర్టీ చెందదు ఇప్పుడు తాత ఆస్తి. అంటే నీ ఫస్ట్ మ్యారేజ్ పిల్లలకు సంతానం ఉంటే అది వైడ్ అవుతుంది, ఆ మ్యారేజే వైడ్ అవుతుంది. ఓకే. అంటే ఆ పిల్లలకు కూడా హక్కు అనేది ఉండదు, యాక్చువల్గా ఉండదు. కాకపోతే ఇది వైడ్ అంటే మ్యారేజ్ నల్ మ్యారేజ్ అంటే అసలు ఆ వివాహమే చెల్లదు. సో కాబట్టి ఈమెకు సంతానం లేకపోతే వాళ్ళు లీగల్గా తల్లిదండ్రుల వాళ్ళ ఆస్తి కూడా, సంతానం ఉంటే మాత్రం ప్రాబ్లమ్స్ ఉంటుంది కంపల్సరీ. నాకు వాళ్ళ కొడుకుని కాబట్టి సెకండ్ భార్య కొడుకునైనా నాకు హక్కు ఉందని పోనీకి లేదు, హక్కుని లేదని తెలియదు, ఇది సంతానం ఉంటే అట్లా. సో కాబట్టి ఒకవేళ నీకు అలా కావాలనుకుంటే ఫస్ట్ భార్యకు ఆ పిల్లలు కూడా ఎలిజిబుల్ కావాలనుకుంటే ఫస్ట్ భార్యకి నువ్వు ఒకవేళ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా ఇప్పుడు ఏదైతే డివోర్స్ 13 మ్యూచువల్గా మీ మధ్యన భేదాభిప్రాయాలు ఉంటే డివోర్స్ తీసుకొని చేస్తే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. మొన్ననే చెన్నైలో 2020లోనే ఈ కేసు సంచలనం కావడం జరిగింది. కుమార్తెలకు తండ్రి ఆస్తి కానీ తాతల ఆస్తి కానీ సమానంగా 2020లో వితేష్ శర్మ వర్సెస్ రాకేష్ శర్మ అనే కేసులో ఇది సక్సెస్ఫుల్గా సుప్రీంకోర్టు అనేది 1956 తర్వాత 2005, 2020 అమెండ్మెంట్ ప్రకారంగా కుమార్తెలు కూడా తల్లిదండ్రుల ఆస్తిలో సమానమైన హక్కుదారులని సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది ఒక గుడ్ న్యూస్గా, మహిళలకు ఒక గుడ్ న్యూస్గా చెప్పవచ్చు. ఇవి అండి చూసారు కదా, అంటే చాలా లిటిగేషన్స్ అనేవి ఉంటాయి. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం, హిందూ చట్టాల ప్రకారము ఈ ఆస్తుల్లో తాత ఆస్తి లో డైరెక్ట్ మనవళ్ళకు మనవరాలకు భాగం ఉంటుంది. కానీ తండ్రి ఆస్తి మాత్రం సొంతంగా సంపాదించుకుంటే ఆయన బతుకున్నంత వరకు ఎవరికైనా ఇచ్చే రైటు ఉంటుంది అని చెప్తున్నారు. దాంతోపాటు ఇటీవల జరుగుతున్నటువంటి కేసులు ఇవన్నీ కూడా కొన్ని చెల్తాయి, కొన్ని చెల్లవు అని కూడా చెప్తున్నారు కృష్ణ గారు. థ్యాంక్ యూ కృష్ణ గారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ అండి.